వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు స్టూడియోలో. మాట్లాడదాం. హలో అండి. చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు కదా. ఆ బిజినెస్ చేయడానికి కొంతమంది ఆ పెట్టుబడి కోసం కొంతమంది దగ్గర అప్పులు తీసుకొస్తూ ఉంటారు, బ్యాంక్ నుంచి ఫైనాన్స్ తీసుకొస్తూ ఉంటారు. కానీ బిజినెస్లో కొంతమందే సక్సెస్ అవుతారు. ఆ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి అంటే మానసికంగా చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా చట్టం నుంచి హెల్ప్కి సంబంధించి? ఇప్పుడు ఏంటంటే జనరల్గా మనము చాలామంది ఎందుకంటే గవర్నమెంట్ జాబులు, ప్రైవేట్ జాబులు మనకు జాబులు షార్టేజ్ ఉంది కాబట్టి, అంటే జాబులు ఎక్కువ లేవు కాబట్టి మనం బతకడం కోసం ఏం చేస్తాం, బిజినెస్ చేస్తాం. జనరల్గా ఆ బిజినెస్ చేసే క్రమంలో ఏంటంటే మనకు కొన్ని సందర్భాలలో మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఆ ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఫ్రెండ్స్ దగ్గర నుంచో, లేకపోతే బంధువుల దగ్గర నుంచో, లేకపోతే సమాజంలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచో, లేకపోతే మనము ఇంకా గట్టిగా చెప్పాలంటే బ్యాంకుల నుంచి కూడా కొంతమంది క్రెడిట్ కార్డులు వాడి, కొంతమంది పర్సనల్ లోన్స్ తీసుకొని, కొంతమంది సెక్యూర్ లోన్స్ కూడా తీసుకొని చేస్తుంటారు. ఓకే, ఆ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే మనం ఆ బిజినెస్ అనేది సక్రమంగా రన్ కాకపోతే, ఒక బిజినెస్ అనేది రన్ కాకపోవడానికి, సక్రమంగా రన్ కాకపోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మార్కెట్ కాంపిటీషన్ ఉండొచ్చు, ఇన్ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, మార్కెట్ కాంపిటీషన్ ఉండొచ్చు, తర్వాత మనకు ప్రాపర్గా మేనేజ్మెంట్ కూడా చేయలేకపోవచ్చు. సో ఆ బిజినెస్ అనేది కొన్ని సందర్భాలు నడవకపోవచ్చు, అన్ని మంచిగా నడవకపోవచ్చు. ఓకే, కాబట్టి ఆ బిజినెస్లో లాస్ అయినప్పుడు మనకు ఈ బిజినెస్లో లాస్ అయినా అనే బాధ కంటే ఎక్కువ మనం బయట నుంచి తెచ్చిన ఈ ఏవైతే మనీ కట్టడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా పేపర్లో చూస్తుంటా కదా, మనిషి ఆత్మహత్య అనేది నాకు తెలిసి 2 సందర్భాల్లో జరుగుతుంది. ఓకే, ఒకటి ఫైనాన్స్ ఇష్యూ లేదా రిలేషన్షిప్ ఇష్యూ జరుగుతుంది. ఏదో జరగదు, ఇంకా మిగతాది ఎక్కడ జరగదు. ఓకే, సో ఎక్కడైనా ఒక మనిషి ఆత్మహత్య చేసుకుంటూ అంటే ఏంటంటే అది ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూ అయినా ఉండాలా, లేదా ఏదైనా రిలేషన్షిప్కి సంబంధించిన ఇష్యూ అయినా ఉండాలా. సో మీరు ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్గా డౌన్ అయినప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్ యొక్క ఒపీనియన్ తీసుకొని, ఒక చట్టపరంగా ఏ రకమైన అంశాలను నేను కాపాడటానికని తెలుసుకొని దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటే మళ్ళీ మీరు ఏదైతే లాస్ అయినలో ఓకే మళ్ళీ కొత్త జీవితాన్ని పునరుద్ధరించడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మనం ఫెయిల్ కాగానే ఏం ఫీల్ అవుతాం, అబ్బాయిగా ఫెయిల్ అయిపోయినాం ఈ జీవితంలో, ఇంకా మనం బాగుపడలేమని చెప్పేసి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు రకరకాల మెథడ్స్, ఇది బాకీలు తప్పించుకోవడానికి రకరకాల మెథడ్స్ అని యూజ్ చేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. నువ్వు బిజినెస్ చేయడం ద్వారా నువ్వు లాస్ అయితే, ఏ రకంగా లాస్ అయినా కూడా నువ్వు కోర్టుకి వెళ్ళి కనుక ఒక ఇంజక్షన్ ఆర్డర్ కానీ లేకపోతే మనకు ఐపీ కానీ పెట్టుకుంటే నీకు కోర్టు నుంచి మీకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అవగాహన ఉందా అందరికీ? ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొద్దిగా అవగాహన పెరుగుతున్నది తప్ప ఇంతకుముందు లేదు అవగాహన. ఇప్పుడు బిజినెస్లో లాస్ అయితే మనం కోర్టుకి వెళ్ళొచ్చు అనే అవగాహన చాలా మందికి లేదు. ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కోర్టు నుంచి తెచ్చుకున్న తర్వాత దాన్ని మెల్లగా మళ్ళీ ఎప్పుడైనా సరే మనకు ఆరోగ్యం ఖరాబ్ అయింది అనుకుందాం, ఏం చేస్తాం, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడి దాన్ని రిపేర్ చేసుకుంటాం. అట్లనే నీ జీవితంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏది ఏర్పడ్డా కూడా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి నువ్వు సంప్రదిస్తే దానికి చట్టంలో ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి, నిన్ను కాపాడడం ఎట్లా అనేది తెలుసుకుంటే నీకు ఈజీ అయిపోతుంది. దాని ప్రకారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చేసుకుంటా పోయినావు అనుకో, నువ్వు మళ్ళా ఇమ్మీడియట్లీ దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ నువ్వు మంచిగా బాగుపడి సమాజానికి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. సో చాలామంది, ఎందుకంటే నేను రెగ్యులర్గా పేపర్ చూస్తుంటా కదా, చాలామంది ఈ బిజినెస్లో లాస్ అయినామని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఓకే, మీరు ఏ రకంగా బిజినెస్లో లాస్ అయినా, హై ఇంట్రెస్ట్ రేట్ కట్టే శక్తి లేకపోయినా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా, ఇబ్బంది పెట్టినా నన్ను సంప్రదించండి, నేను దాన్ని సాల్వ్ చేస్తాను నేను. అంతే తప్ప మీరు ఆత్మహత్యలు చేసుకోవాలంటే అసలు అట్లాంటి ప్రయత్నం చేయకండి అని చెప్తున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.